స్థుతి శతకంలోని 69వ శ్లోకానికి ప్రతిపదార్థము భావము ఈరోజు చెప్పుకుంటున్నాం. ముందు శ్లోకం. తామ్రాంభోజం జలదనికటే తత్ర బంధూక పుష్పం తస్మిన్ మల్లే కుసుమ సుషమాం తత్ర వీణా నినాదం వ్యాబృణ్వానా సుకృతలహరీ కాపి కాంచీ నగర్యా మహిషా నీసా కలయతి తరామేంద్రజాలం విలాసం. ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నట్టుగా ఇందులో కూడా ఒక ఇమాజినేషన్ చాలా పెద్ద లెవెల్లో ఊహించుకోవలసిన ఒక ఇమాజినేషన్ చెప్తున్నారు. కొన్ని పువ్వులు చెప్తూ పువ్వులతో అమ్మవారిని పోలిస్తూ అమ్మవారి వర్ణన, ఆవిడ ముఖ సౌందర్య వర్ణన చేశారు. అదే మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగా ప్రకృతిలో పరమాత్మను చూసే ఒక విధానాన్ని మనకి కవులు నేర్పిస్తారు. ఇందులో మనం ఆ పువ్వులను చెప్తూ విషయాలు చూపిస్తూ మనకి అమ్మ దర్శనం చేయిస్తున్నారు. ఇందులో ప్రతిపదార్థం చూస్తే జలద నికటే, మేఘ సమీపంన. జలదము అంటే మేఘం, నికటే అంటే సమీపంన. తామ్రాంబోజం, ఎర్రని కమలము. అంటే ఇక్కడ నల్లని మేఘాన్ని దేంతో పోలుస్తారు? కేశ సౌందర్యాన్ని పోలుస్తారు. కాబట్టి ఇక్కడ మేఘ సమీపంన అంటే కేశ ప్రాంతము అని మనకి రెండో అర్థం అన్నమాట. తామ్ర అంభోజం, తామ్రం అంటే ఎర్రని, అంభోజం అంటే కమలము. ఎర్రని తామర పువ్వు అంటే అమ్మవారి ముఖం. తత్ర అక్కడ బంధూక పుష్పం, మంకెన పువ్వు. మంకెన పువ్వు అంటే పెదవులు లేదా క్రింది పెదవి. ఆ ఎరుపు అమ్మవారి పెదవికి మనం ఊహించుకోవాల్సిందనమాట. మామూలుగా మీరు ఆలోచిస్తే ఒక పువ్వులో ఒక పువ్వు ఉండదు, ఒక పువ్వుతో ఒక పువ్వు ఉండదు. మామూలుగా ఒక పువ్వు, ఆ పువ్వులోనే పువ్వుతో కలిపి చెప్తారు. ఇందులో ఒక పువ్వులో ఒక పువ్వు, ఒక పువ్వులో ఒక పువ్వు చెప్తున్నారు. బంధూక పుష్పం, మంకెన పువ్వును అంటే ఎర్రటి పెదవులు. తర్వాత తస్మిన్, దాని యందు, దాని లోపల అని మనం అర్థం చేసుకుంటే మల్లె కుసుమ సుషమాం, మల్లె పువ్వుల యొక్క కాంతిని. మల్లె పువ్వు కాంతి అంటే దంత కాంతి. అమ్మవారి అంటే దంత కాంతి ఎప్పుడు కనబడుతుంది? అమ్మవారి మందస్మేరం, చిరు దరహాసం అది. తత్ర అక్కడ వీణా నినాదం, వీణ యొక్క నినాదం అంటే అమ్మవారి కంఠధ్వని, మృదు మధురమైన, అంటే వీణ నినాదం లాంటి అమ్మవారి ఆ మధుర కంఠధ్వని. వ్యాబృణ్వానాహ, వివరించినట్టి. అంటే వివరించడం అంటే ఒక వీణ ఎలాంటి మధుర నాదాన్ని వివరిస్తూ ఉంటుందో, వినిపిస్తూ ఉంటుందో అటువంటి ఆ వీణానాదాన్ని వివరిస్తున్నది. తర్వాత కాంచీనగర్యాం, కాంచీనగరి యందు సా ఆ కాపి ఒకానొక ఐశాని. ఐశాని అంటే ఈశానుడికి సంబంధించిన అన్నమాట, ఈశ్వరుడికి సంబంధించిన. ఈశాన అంటే ఈశ్వరుడు, ఐశాని అంటే ఆయన యొక్క, ఈశానునికి సంబంధించిన సుకృతలహరి పుణ్య ప్రవాహము. ఆయన యొక్క పుణ్యమంతా ఒక చోట పోగు చేస్తే
లహరి ప్రవాహంలాగా ఏర్పడింది. ఆ లహరి ప్రవాహమే ఆ అమ్మవారు అన్నమాట. అటువంటి ఇంద్రజాలం, ఇంద్రజాలంకు సంబంధించిన ఇంద్రజాలం అంటే ఎవరు చేస్తారు? ఇంద్రజాలము ఒక మాంత్రికుడు చేస్తాడు. అలాంటి ఇంద్రజాలం అంటే ఒక మెజిషియన్ చేసే ఒక మ్యాజిక్ అన్నమాట. అటువంటి ఇంద్రజాలంకు సంబంధించిన, లేదా ఇంకొకటి ఇంద్రజాలము అంటే ఇంద్రుని యొక్క శాపముగా కూడా అర్థం చేసుకుంటే, ఇంద్రుని యొక్క శాపంగా అర్థం చేసుకుంటే ఇంద్ర ధనుస్సు అలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి విలాసం, విలాసము కలయతి తరాము. తరాం అంటే చాలా ఎక్కువ స్థాయిలో అని అన్నమాట. అది బాగుగా కలయతి అంటే చూపిస్తున్నది, బాగుగా చూపిస్తున్నది అంటే చాలా అద్భుతంగా ప్రదర్శిస్తున్నది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే పువ్వులో పువ్వు, పువ్వుతో పువ్వు కలిపి పువ్వులతో అమ్మవారి వదన సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. మేఘం వస్తే సూర్యకాంతి తగ్గిపోతుంది. సూర్యకాంతి తగ్గిపోతే కమలం ముడుచుకుపోతుంది. మరి అటువంటి మేఘ సమీపమున ఎర్రని కమలం అని చెప్తున్నారు. అంటే అటువంటి నల్లటి పురులతో ఉన్న ఎర్రటి అమ్మవారి వదనం. ఆ పుష్పంలో మళ్ళీ ఇంకొక పుష్పం, అదేమిటి? మందార పువ్వు. ఆ మందార పువ్వు అంటే ఆ ఎరుపు, ఎర్రటి తామర పువ్వు రంగు వేరు, మళ్ళీ అందులో మందార ఎరుపు వేరు. చూడండి, మీకు డిఫరెన్స్ ఆఫ్ రెడ్నెస్ అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. తామర పువ్వు ఒక లాంటి ఒక ఎరుపు రంగు ఒక మెరుపులో ఉంటుంది. మందార పువ్వు యొక్క ఎరుపు ఇంకొక మెరుపులో ఉంటుంది. ఆ ఎర్రటి అమ్మవారి మొహంలో పెదిమలు కూడా ఎర్రగా విడిగా కనపడతాయి. ఆ ఎరుపులో పెదవుల ఎరుపు కలిసిపోదు. ఇది మనం ఊహించుకోగలగాలన్నమాట. అటువంటి ఆ ఎరుపులో అమ్మవారి ఆ పెదిమల ఎరుపు, అందులో తెల్లటి మంచి సువాసనని ఇచ్చే మల్లె పువ్వులు. తెల్లటి మల్లె పువ్వులు ఎలా ఉంటాయి? ఎంత స్వచ్ఛంగా, ఆ ఆ అందంగా, మృదువుగా ఉన్న తెల్లటి ఒక పలువరస అమ్మవారు. ఆ పలువరస అలా తళుక్కుమని ఆ మృదు మధుర హాసంతో ఆ పలువరస కనబడింది. అటువంటి ఇట్లాంటి పువ్వులన్నీ ఒక చోట ఉండడం, వాటి యొక్క మెరుపు తెలియగలగడం, అందులో నుంచి మళ్ళా ఒక వీణానాదం, ఆ వీణా ధ్వని రావడం, ఇదంతా ఒక ఇంద్రజాలమే. అంతా మామూలుగా అలా జరగదు కదా. ఒక రకంగా ఆ అద్భుతమైన ఆ ఊహ చేయగలగడం అనేది కూడా అటువంటి ఇంద్రజాలానికి లోనైనప్పుడే ఏ సాధకుడికైనా అటువంటి భావన వస్తుంది. ఆ భావన అందరం చేయలేము. తామర పువ్వులో ఒక ఎర్ర మందార పువ్వు, ఎర్ర మందార పువ్వులో ఒక తెల్ల మందార పువ్వు, తెల్ల మందార పువ్వు, అందులో ఒక వీణావాదం, వీణానాదం, ఇవన్నీ మామూలుగా ఆ ఊహ రాదు, తెలియదు. అవన్నీ కనీసం చెప్పినవి విని అర్థం చేసుకోవడానికి కూడా అటువంటి ఒక ఇంద్రజాలం ఆవిడ చెయ్యాల్సిందే మన మీద. అటువంటి ఇంద్రజాలం ఆవిడ చేస్తే గాని సాధకుడు ఆ స్థాయికి ఎదగలేడు, అర్థం చేసుకోలేడు. మామూలుగా మీరు ఆలోచించంటే ఏ భావుకత లేకుండా ఆలోచిస్తే అది ఎలా ఎలా కుదురుతుంది, ఎలా ఉంటుంది అని లాజికల్ గా మాట్లాడితే అవదు. మీరు ఒక భావనలోకి వెళ్ళాలి. భావనలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ వర్ణనని మీరు అర్థం చేసుకోగలుగుతారు. అదే ఇంద్రజాలం. ఆవిడ అటువంటి అద్భుతమైన ఆ వదనం
ఆ వదన సౌందర్యం, ఆ అమ్మవారు ఈశ్వరుని యొక్క పుణ్య ప్రవాహం. ఆయన పుణ్యం అంతా ఎంత ఉంది అంటే అమ్మవారంత. అంత పుణ్య ప్రవాహం ఆయనకి ఉండబట్టి ఆయనకి ఆవిడ దగ్గరైంది. అటువంటి ఇంద్రజాలాన్ని చెప్తున్నారు. అట్లా కాలాంబోధం అంటే ఆ ఆ అమ్మవారి కేశ సంపద. అటువంటి ఎర్రని తామర పూలో మరీ ఎర్రని మందార పువ్వు, ఆ మరీ ఎర్రని మందార పూలో తెల్లని మల్లెపూలు. ఇవి ఈ పువ్వులుగా ఎందుకు చెప్పారు, ఇవే పువ్వులు ఎందుకు చెప్పారు అంటే అసలు పువ్వులు అమ్మవారి పూజా విధానంలో పువ్వులకి ఒక ప్రత్యేకత ఉంది. సుమనస్సులు అంటారు కదా పువ్వులని. అటువంటి ఆ పువ్వులని అమ్మవారికి అర్పించడంలో అంటే వాటికి ఒక సువాసన ఉంటుంది. తర్వాత ఒక తాజాదనం, ఆ పువ్వుల యొక్క పరిమళం వలన ఒక మనసుకి ఒక ఆహ్లాదం కలిగి దైవం మీదకి ఒక ధ్యాస మళ్ళడానికి ఒక అవకాశం. తర్వాత పువ్వులు మీరు గమనిస్తే చాలా తొందరగా వాడిపోతాయి. కొన్ని పువ్వులు అసలు మన చేతి వేడికే నల్లగా అయిపోతాయి. అంటే అవి మనకి ఏం చెప్తున్నాయి, అవి జీవితము చాలా క్షణికం. ఎంత మెరుపు, ఎంత అద్భుతమైన అటువంటి కాంతి ఉన్నా కూడా వాటి జీవితం క్షణికమే. ఈ క్షణికమైన ఆ జీవితాన్ని అమ్మవారికి సమర్పించడం వలన, ఆ సమర్పణ జరగడం వలన ఒకటి అంటే ఆ పువ్వుకి ఉన్న ఒక అహంకారాన్ని అమ్మవారి పాదాల దగ్గర సమర్పించడం. అలా మన జీవితానికి కూడా అది ఒక ప్రతీకగా మనకి ఆ పువ్వుల సమర్పణ అనేది ఒక ఒక మనం నేర్చుకోవాల్సిన ఒక విశేషమైన ప్రక్రియ. కాబట్టి మన ఈ అహంకారాన్ని ఆ పువ్వులు స్వచ్ఛం. ఇలా మొగ్గగా ఉన్న దానికి పువ్వు విత్సంగానే ఆ పువ్వు పరిమళం, ఎంత పరిమళం ఉంటుంది. ఏ చిన్న పువ్వుకైనా ఒకలాంటి పరిమళం ఉంటుంది, ఒక అందం ఉంటుంది, మృదుత్వం ఉంటుంది. అటువంటి ఆ మృదువైన ఆ పువ్వుని దైవానికి సమర్పిస్తుంటే ఆ పువ్వు మన చేతిలో పట్టుకున్నప్పుడు కూడా మనకి ఒక భావం వస్తుంది, ఎంత స్వచ్ఛంగా ఉంది, ఎంత అందంగా ఉంది ఈ పువ్వు. అంటే మన మనస్సు అనే ఈ పుష్పాన్ని మనం దైవానికి పాదాల చెంత సమర్పణ చేస్తున్నాం అనే ఒక భావాన్ని మనకి ఆ పువ్వులు పవిత్రమైన ఒక భావాన్ని మనకి అందిస్తూ ఉంటాయి. అటువంటి ఉత్తమమైన ఆ పువ్వుల పూజతోటి మన పూజను కూడా మనం ఫలవంతం చేసుకోవడానికి వీలుగా అలా పువ్వులను మనం దేవతలకి సమర్పణ చేస్తాం. వాటిలో స్వచ్ఛత, శరణాగతి, అశాశ్వతత్వం. అంటే పువ్వుని పాదాల మీద పెడుతున్నాం అంటే శరణాగతి. అశాశ్వతత్వం ఎంత క్షణికం, ఈ పూట పూజ చేస్తాము, సాయంత్రానికి తీసేస్తాం, అంతే అయిపోయింది. ఆ పువ్వు పాదాలకు చేరిపోయింది అంతే. జీవితం కూడా అటువంటి క్షణభంగురం. ఆ పువ్వు గనక ఆ దేవత పాదాలకు చెందితే ఆ పువ్వు యొక్క దానికి అర్థం, దాని జీవితం పరమార్థం అదే. అలాగా ఒక జీవి కూడా సాధనా మార్గంలో, సాధనా క్రమంలో స్వచ్ఛమైన ఒక స్వచ్ఛతని సంపాదించుకుని ఆ స్వచ్ఛమైన ఆ మనసుని శరణాగతి చేస్తే దైవం పాదాల చెంత ఆ శరణాగతి ద్వారా అంటే అశాశ్వతత్వం, నా జీవితం అంతా అశాశ్వతం, నీ పాదాలు శాశ్వతం, ఈ పాదాల దగ్గర ఈ అశాశ్వతమైన ఈ జీవితాన్ని నీకు సమర్పణ చేస్తున్నాను అనేది ఒక సూచన మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు మనం చేసే ఈ పువ్వుల పూజ మనకి
అనుక్షణం అది గుర్తు చేస్తూ ఉండాలన్నమాట. అందుకని ఆ పూజా విధానంలో మనకి కొన్ని విధానాలు, కొబ్బరికాయ పగలగొడుతున్నప్పుడు కూడా ఎంత గట్టిగా ఉంటుంది కొబ్బరికాయ. ఎన్నో దెబ్బలు కొడితే గానీ పగలంటే మన అహంకారం కూడా ఇంత గట్టి దెబ్బలు పడితే గాని పగలదు. అటువంటి అంటే ప్రతి ఒక్క ఆ ఉపచారంలోనూ కూడా ఒక అర్థం మనం అర్థం చేసుకుంటూ చేస్తే ఆ షోడశోపచారాలకి కూడా అర్థం మనకి తెలిస్తే పూజ చాలా సఫలమవుతుంది. అటువంటి ఈ పువ్వుల గురించి చెప్తూ అమ్మవారి వదనాన్ని వర్ణన చేశారు. శిరస్సు, వదనం. కేశపాశం అన్నారు. తర్వాత ఎర్రటి కమలం పువ్వు, దానిలో ఎర్రని మందార పువ్వు, దానిలో తెల్లని మల్లె పువ్వు, వీణానాదం. ఇవి చెప్పారు. అంటే ఏమిటి? అమ్మవారి శిరస్సు, వదన ధ్యానం. ఈ అమ్మవారి శిరస్సు, వదన ధ్యానం వలన జ్ఞానం వృద్ధి అవుతుంది. ఆ శిరస్సు ధ్యానం, వదన ధ్యానం చేయడం వల్ల జ్ఞాన సంబంధమైన మార్గంలోకి సాధకుడు ప్రవేశిస్తాడన్నమాట. అమ్మవారి మధుర కంఠధ్వని, అమ్మవారి నోటి నుంచి వచ్చినవి కానీ, అమ్మవారి ద్వారా చుట్టూ ఉన్న వసిన్యాలు వాగ్దేవతలు చెప్పినవి కానీ అన్నీ కూడా నిజాక్షరాలే. అటువంటి మధుర కంఠధ్వని అంటే ఏమిటి? వీణానాదం అంటే ఏమిటి? బీజాక్షర మాలిక. అటువంటి మంత్రోపాసన, ఆ మంత్రోపాసన వలన ఆ ఒక ఉపాసన వలన పొందే ఒక సాయుధ్యం, అంటే ఉపాసన వల్ల ఎవరికి ఏది అందుతుంది మనకి తెలియదు, కానీ అటువంటి ధ్యానంతో చేసే ఒక ఉపాసన వల్ల సాయుధ్యం అనేది కూడా సాధ్యం అవుతుంది ఆ అమ్మవారి వదన ధ్యానం వలన అని చెప్తున్నారు. తర్వాత ఈ 3 పువ్వులే ఎందుకు ఉపయోగించారు అనే దానికి మనం అర్థం చేసుకుంటే, ఎర్ర తామర అపారమైన సంపద, భౌతిక సమృద్ధి, తర్వాత హృదయపూర్వక కరుణ, అమ్మవారి కరుణ. ఎరుపు మనం కరుణ విజయం ఎప్పుడో చెప్పుకుంటున్నాం. అమ్మవారి కరుణకు ప్రతీకం ఎరుపని. అటువంటి ఆ ఎర్రటి తామర పువ్వు సంపద, తర్వాత సమృద్ధి, అమ్మవారి అపారమైన కరుణ, వీటికి మూడిటికి. తర్వాత తామర పువ్వు బురద నీటి నుంచి ఉద్భవిస్తుంది, కానీ ఆ బురద దానికి అంటనే అంటదు, స్వచ్ఛంగా ఇచ్చుకుంటుంది. అంటే జీవితం అనే, సంసారం అనే పంకం, సంసార పంక కూపంలో ఉన్న జీవి కూడా ఆ సాధక స్థాయికి వెళ్ళినప్పుడు ఆ తామర పువ్వు లాంటి ఏమీ అంటించుకోకుండా ఉండగలిగిన ఒక తామర ఆకు మీద నీటి బొట్టు, స్థిత ప్రజ్ఞత్వం అన్నమాట. అటువంటి స్వచ్ఛంగా ఏ కళంకం లేకుండా ఆ పైకి వచ్చినట్టు, ఆ తామర పువ్వు బురదలోంచి పైకి లేచినట్లు ఈ ఆధ్యాత్మిక పరిపూర్ణతకి కూడా ఒక జీవి ఆ బురదలో నుంచి చైతన్యం, తనలో నుంచి ఆ చైతన్యాన్ని జాగృతి చేసుకునేందుకు ఒక ఉదాహరణ అన్నమాట. అటువంటి ఎర్రటి తామర పువ్వు అందుకు చెప్పారు. తర్వాత ఎరుపు రంగు దైవానుగ్రహం, శుభప్రదం, ఫలవంతం. ఏది చేసినా ఎరుపుతో చేసినది ఫలవంతం అని తామర పువ్వు. రెండవది మందార పుష్పం. ఈ ముదురు ఎరుపు, ఆ ఎరుపు ఈ ఎరుపు రెండింటికి కొంచెం తేడా ఉంది. తామర పువ్వు ఎరుపుకి ఈ ఎరుపుకి ఇది కొంచెము ఉగ్రంగా, అంటే ఆ ఎరుపు కన్నా ఇది ఇంకొంచెం ఎక్కువ ఎరుపు, తీక్ష్ణమైన ఎరుపు. ఒకటి ఈ కొంచెం ఉగ్రమైన రక్షణాత్మక శక్తి. చండీదేవి, దుర్గాదేవి రక్షణ. చండీదేవి ఏమిటి? ఆ దుష్టుల సమూహాన్ని భక్షిస్తుంది ఆవిడ, వాళ్ళని నాశనం చేస్తుంది. కాబట్టి
అటువంటి రక్షణాత్మక శక్తి. తర్వాత ఈ విశ్వాన్ని నిలిపి ఉంచే ఒక చైతన్యం. ఎరుపుతోనే అంటే రక్తం, రుధిర సంబంధం అంటారు. రక్తం, రక్తం రంగు. అంటే రక్తం ఉంటేనే ఆ రక్తము మనకి శరీరంలో అది సరైన దీనిలో ఉన్నప్పుడే జీవితం వెళ్ళి మనలో రక్తం తగ్గిపోయిన ఎనిమియా వచ్చినా చాలా ప్రాబ్లం వస్తుంది చూడండి. శక్తి సరిపోదు, నీరసం వచ్చేస్తుంది ఈ హిమోగ్లోబిన్ తగ్గిపోతే. అంటే ఆ ఎరుపు ప్రాణ చైతన్యం అన్నమాట. అటువంటి ఆ చైతన్యవంతమైన జీవశక్తి, దానికి ప్రతీక ఈ ముదుపు ఎరుపు. తర్వాత మీకు ఆ ఎరుపు అనగానే కాళికాదేవి నాలిక గుర్తొస్తుంది చూడండి. అటువంటి అటువంటి ఎర్రటి ఎరుపు అది ప్రతికూలతలని, అజ్ఞానాన్ని జయించడానికి కావలసిన ఎరుపు. అతీక్ష్ణత్వం మనలో ఒక చెడుని ఎదుర్కోవడానికి కావాల్సిన ఒక శక్తి అన్నమాట. ఆ శక్తితో ముడిపడి ఉంది ఆ ఎరుపు, మందార పువ్వు ఎరుపు. తర్వాత మందార పువ్వుకి మీరు గమనిస్తే 5 రేకులు ఉంటాయి. మన పంచేంద్రియాలకి ప్రతీకగా, నా పంచేంద్రియాలని నీ పరం చేస్తున్నాను అని ఆ ఇంద్రియాలను ఆ అమ్మవారి యొక్క చరణాలకి సమర్పించడంగా భావిస్తారు. తర్వాత మల్లెపువ్వు చాలా శాంతి, తెలుపు మనకి ఏంటి శాంతి, తర్వాత ఆనందంగా ఉంటుంది, స్వచ్ఛత, ఆ శాంతియుత స్వరూపం. ముత్యాల వంటి తెల్లటి రేకులు మల్లెపువ్వుకి, మంచి పరిమళం. అటువంటి ఆ పరిమళంతో స్వచ్ఛత, శాంతి మరియు సౌమ్య భక్తికి ప్రతీక ఇది. అటువంటి ఎర్రటి పువ్వుల తీవ్రమైన అగ్నిశక్తికి భిన్నంగా ఈ తెల్లటి ఇది పోషణ, చల్లదనం మరియు మాతృత్వపు అనుగ్రహం. ఇవి ఈ తెల్లటి మల్లె పువ్వుకు ఉన్న లక్షణాలు. సామరస్యము, సానుకూల మానసిక స్పష్టత, ఇవి గృహ ప్రశాంతత. తెలుపు చూడంగానే ఒక ప్రశాంతమైన ఒక భావం వస్తుంది కదా. ఇవన్నీ కూడా మల్లె పువ్వుతోటి. ఈ ప్రతిదీ కూడా దైవిక శక్తిని మనకి ప్రతిబింబిస్తూ ఉంటాయి. పూజలో మనకి పువ్వు చూడంగానే సాధారణంగా మరీ చిన్నప్పుడు తల్లో పెట్టేసుకోవాలని అనిపించేది, కానీ తర్వాత ఒక వయసు తర్వాత పువ్వు చూడంగానే పూజకి అనే ఒక భావమే వస్తుంది. ఏ పువ్వు చూసినా ఈ పువ్వు అమ్మవారి పాదాలకి అని అనిపిస్తుంది కదా. అటువంటి ఆ పువ్వులకు అందుకే సుమనస్సులని వాటికి పేరు. ఆ సుమనస్సుల్ని అంత అద్భుతంగా ఆ పువ్వులతో మనకి అమ్మవారి వదన సౌందర్యాన్ని చెప్తూ, ఆ వదన సౌందర్యం ద్వారా మనకి ఆ వాగ్భవ కూట అని మనం అనుకోవచ్చు. ఈ వాగ్భవ కూట ధ్యానం అది కాది విద్యగా మాటి మాటికి గుర్తు చేస్తూ ఉన్నారు కదా. అందులో కాది విద్యగా అమ్మవారి వదన ధ్యానం, శిరోధ్యానం ఇందులో చేయించారు చెప్తున్నారు. భోజం జలదనికటే తత్ర బంధూక పుష్పం తస్మిన్ మల్లి కుసుమ సుషమాం తత్ర వీణానినాదం యా బృణ్వానా సుకృతలహరీ కాపి కాంచీ నగర్యా మైసానీసా కలయతి తరామైంద్రజాలం విలాసం. ఇది ఇంద్రజాలమే మరి. అలాంటి ఒక ఆ శక్తి వారిలోకి ప్రవేశింపజేసి అటువంటి వర్ణన చేయించారు. ఆ భావం చేస్తూ ఉంటేనే ఆ పువ్వులతో అమ్మవారి వదన ధ్యానం చేయగలగడం అనేది
ఎంత గొప్ప వరం. ఆ పూలు చేస్తూ పూజ చేస్తూ రేపు వరలక్ష్మి వ్రతం వస్తుంది మీరు. ఆ తామర పూలు అందరూ తెచ్చుకుంటారు కదా! ఆ తామర పువ్వులు, మల్లె పూలు, మందార పూలు పెడుతున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఈ శ్లోకం గుర్తొస్తుంది. ఈ శ్లోకం గుర్తొస్తుంది. ఈ భావన చేసుకోగలుగుతారు. అంటే ప్రతీదీ మనం ఇలా భావన చేయడం వలన ఆ ఆ సందర్భాల్లో ఆ రకమైన భావాలు మనలో లేకపోయినా ఈ అర్థం చేసుకోబట్టి ఈ భావం మనలో ఒక్కసారి మళ్ళా పైకి అనిపిస్తుంది కదా! అటువంటి అద్భుతమైన భావం మరి ఆవిడ ఇంద్రజాలమే. ఆవిడ ఇంద్రజాలం అది. ఆవిడ పెద్ద మెజీషియన్ కదా! ఆవిడ చేసిన ఇంద్రజాలం అన్నమాట ఇది.